హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 18. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మాన్వి మంచం మీద పడుకొని పైకప్పు వైపు చూస్తూ ఉంది. మాన్వి మనసు రేయాంష్ పంపిన మెసేజ్ మీద ఉండిపోయింది. నా భార్యకు దూరంగా ఉండు అనే సందేశంపై నిలిచిపోయింది. మధ్యాహ్నం అయింది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అందరూ తమ గదుల్లో ఉన్నారు. రేయాంష్ గత ప్రవర్తన వల్ల మాన్వి గుండె ఇంకా బాధతో ఉంది. మరియు ఇప్పుడు ఈ సందేశం మాన్విను మరింత కష్టం తెస్తోంది. ఎవరూ పరిపూర్ణులు కారని, ఇతరులను తప్పుగా తీర్పు చేయకూడదని మాన్వి నేర్చుకుంది. అవును, రేయాంష్ తప్పు చేశాడు. కానీ రేయాంష్ నిజంగా పశ్చాత్తాప పడుతున్నాడా అని అనుకుంటూ ఆలోచిస్తుంది మాన్వి. మాన్వి ఆలోచనలలో మునిగిపోయి ఉండగా అకస్మాత్తుగా తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. మాన్వి గుండె పాలులాగా ఊగిసలాడింది. కానీ లోపలికి వచ్చినవాడు రేయాంష్ అని తెలుసుకున్న వెంటనే మాన్వి రిలాక్స్ అయింది. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు క్షమించు. నా ముఖ్యమైన ఫైల్ని మర్చిపోయాను, అందుకే దానిని తీసుకోవడానికి వచ్చాను అని రేయాంష్ అల్మారాలోంచి ఫైల్ తీసుకుంటూ అన్నాడు. మాన్వి మౌనంగా చూస్తూ ఉంది. వంటగదికి రా అని రేయాంష్ కొనసాగించాడు. ఎందుకు? నా చెయ్యి మళ్ళీ కాల్చడానికా అని మాన్వి ఆలోచించకుండా అంది రేయాంష్ని. రేయాంష్ వెంటనే వెనక్కి తిరిగాడు. రేయాంష్ ముఖంలో అపరాధ భావన మరియు విచారం స్పష్టంగా కనిపించాయి. నన్ను నిజంగా క్షమించు, మరియు నీ క్షమాపణ పొందడానికి నేను ఏదైనా చేస్తాను అని నేను చెప్పినప్పుడు నేను అదే చేస్తాను అని రేయాంష్ స్వరం తగ్గిస్తూ అన్నాడు. ఇది అదే చెయ్యి కదా నేను నీ చేతిని కాల్చింది అని రేయాంష్ తన ఎడమ చేతిని చూపుతూ అన్నాడు. మాన్వి కళ్ళల్లో ఏదో భయంగా ఉంది. రేయాంష్ మళ్ళీ అల్మరాకు తిరిగి ఏదో తీసుకున్నాడు మరియు తిరిగి వచ్చినప్పుడు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని అన్న వెంటనే రేయాంష్ తన చేతిని తుపాకీతో కాల్చుకున్నాడు. అయ్యో అని మాన్వి అరుస్తుంది. రేయాంష్ చేతి నుండి రక్తం కారుతుండడం చూసి మాన్వి ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. కానీ రేయాంష్ కదలకుండా మాన్వి వైపు అడుగు వేశాడు. మాన్వి వణుకుతూ వెనక్కి నడిచింది. క్షమించు మాన్వి, నువ్వు నన్ను క్షమించాలంటే నేను ఏదైనా చేస్తాను అని రేయాంష్ అన్నాడు. మాన్వి కన్నీళ్ల దృష్టిని మసకబారుస్తున్నాయి. మాన్వి మాట్లాడలేకపోయింది, కదలలేకపోయింది. మాన్వి మళ్ళీ రేయాంష్ చేయి వైపు చూసింది. రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. రేయాంష్కి నొప్పి అనిపించడం లేదా అని అనుకుంది మాన్వి. ఏమైంది అంటూ రేయాంష్ తల్లి భయంతో లోపలికి పరిగెట్టుకుని వచ్చింది. రేయాంష్ అని ఏడుస్తూ రేయాంష్ దగ్గరకు వెళ్ళి అతని చేయిని పట్టుకుంది అమ్మ. మితాలి, త్వరగా రా అని అమ్మ అరిచింది. రేయాంష్ తన చూపును మాన్వి నుంచి తీసుకోలేదు. మాన్వినే చూస్తూ ఉన్నాడు. మాన్వి షాక్ నుండి బయటకు వచ్చి డాక్టర్కు ఫోన్ చేసింది. ఏంటి ఆ సౌండ్? రేయాంష్ అని జే గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇది ఎలా జరిగింది అని అడుగుతూ జే రేయాంష్ను మంచం మీద కూర్చోపెట్టడానికి సహాయం చేశాడు. మాన్వి ఇంకా ఏడుస్తూనే ఉంది. రేయాంష్ను ఎందుకు ఇలా చేశాడో అర్థం కాక చూస్తూ ఉంది. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు. రేయాంష్కి చికిత్స చేయడం ప్రారంభించాడు. బుల్లెట్ను జాగ్రత్తగా తొలగించారు డాక్టర్. మిగతా వారందరూ బయట వేచి ఉన్నారు. అమ్మ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది మరియు అపరాధ భావన మాన్విను లోపల నుంచి తినేస్తూ ఉంది. ఇదెలా జరిగింది అని చాచి మాన్వి చుట్టూని నిమురుతూ మెల్లగా అడిగారు. మాన్వి నోరు తెరిచిన మాట మాత్రం రాలేదు. కన్నీళ్లు మాత్రమే వస్తూ ఉన్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు. ఏమీ లేదు, తీవ్రమైన గాయం,
కానీ బుల్లెట్ లోతుగా వెళ్ళలేదు. పెద్ద నష్టం లేదు, కానీ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ను సమయానికి వేయండి అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టర్. తర్వాత రేయాన్స్ తల్లి మరియు చాచీ లోపలికి వెళ్ళారు. మాన్వి వెనక్కే ఉంది, లోపలికి వెళ్ళలేదు. మాన్వి రేయాన్స్ను ఎదుర్కోలేకపోయింది. రేయాన్స్ మాన్వి చేతిని కొంచెం కాల్చినందుకు క్షమాపణ కోసం తన చేతిని తానే బుల్లెట్తో కాల్చుకున్నాడు. ఇది ఎలా జరిగింది అని జై మళ్ళీ అడిగాడు మాన్విని. జై మాన్వి తలపై చేయి పెట్టాడు. మాన్వి ఇంకా ఏడుస్తూనే ఉంది. చివరికి మాన్వి జైకు జరిగినదంతా చెప్పింది. జై నవ్వాడు. నీకు చెప్పాను కదా, ఒకరోజు రేయాన్స్ నీ కోసం మోకాళ్ళపై పడతాడు అని. ఇది ఆ ప్రారంభం మాత్రమే అని అన్నాడు జై. మాన్వి ఆశ్చర్యంగా జైని చూస్తూ ఉంది. చింతించకు, ఇది రేయాన్స్కి కొత్తేమీ కాదు అని జై అన్నాడు. మాన్వి మరింత షాక్ అయింది. జై నవ్వి మాన్వి భుజాన్ని తట్టాడు. ఇది ప్రారంభం మాత్రమే మాన్వి, రేయాన్స్లోని మరో కోణం ఇప్పుడే మొదలవుతుంది అని జై లోపలికి తీసుకెళ్ళాడు. మాన్వి కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వచ్చింది. అమ్మ మరియు చాచీ వాళ్ళని చూశారు. రేయాన్స్ మాన్వి కళ్ళను పట్టుకున్నాడు. మాన్వి మాత్రం రేయాన్స్ చూపు నుంచి తప్పించుకుంది. మిస్టర్ రోమియో అని జై ఆట పట్టించాడు రేయాన్స్ని. రేయాన్స్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు మాన్వి మొదటిసారి చూసింది. బేటా, విశ్రాంతి తీసుకో, మేము వెళ్తున్నాం. మాన్వి, ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి అని అమ్మ చెప్పింది. మాన్వి బలహీనంగా తలూపుతూ నవ్వింది. నేను సంతోషంగా ఉన్నాను అని అమ్మ చెప్పింది. రేయాన్స్ తన తప్పులను గ్రహిస్తున్నాడని ఆమె సంతోషంగా ఉంది. మాన్వీకు మళ్ళీ ఏడవాలనిపించింది. తాను అర్హురాలు కాదు అనిపించింది. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరే ఉన్నారు. మాన్వి కళ్ళను మూసుకున్నప్పటికీ రేయాన్స్ నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాడు. అమ్మ నిన్ను వంటగదిలోకి పిలిచింది, అందుకే నీకు వెళ్ళమని చెప్పాను అని రేయాన్స్ అన్నాడు. అలా చెప్తూ రేయాన్స్ కిందకి చూశాడు. మాన్వీకు రేయాన్స్పై జాలి కలిగింది. మాన్వి మంచం మీద కూర్చొని రేయాన్స్ వైపు చూసింది. వారి కళ్ళు కలిశాయి. రేయాన్స్ కళ్ళలో మాన్వి చదవలేని ఎన్నో భావాలు కనిపించాయి. దయచేసి ఇకపై ఇలాంటివి చేయకండి అని మాన్వి మెల్లగా చెప్పింది. రేయాన్స్ నవ్వాడు. చేయను, కానీ చేసిన ప్రతి నష్టాన్ని సరిచేసిన తర్వాతే మానేస్తాను నా భార్య అని సరదాగా అన్నాడు రేయాన్స్. మాన్వి బుగ్గలు ఎర్రబడ్డాయి. కాస్త విశ్రాంతి తీసుకోండి అని మాన్వి సర్దుకునే ప్రయత్నంతో చెప్పింది. రేయాన్స్ తల ఊపి మంచం నుండి లేచాడు. ఎక్కడికి అని మాన్వి అడిగింది. నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో, నేను సోఫాలో పడుకుంటాను అని రేయాన్స్ అన్నాడు. లేదు, మంచం ఇద్దరికీ సరిపోతుంది, మీరు ఇక్కడే పడుకోండి, నేను మరోవైపు పడుకుంటాను, నాకు అభ్యంతరం లేదు అని మాన్వి అన్నది. రేయాన్స్ అనిశ్చితంగా మాన్విని చూశాడు. నాకు ఖచ్చితంగా తెలుసు అని మాన్వి అంది. రేయాన్స్ తల ఊపి మంచం మీద పడుకున్నాడు. మాన్వి తన పక్కనే కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది. ఏమైంది చెప్పు అని రేయాన్స్ అడిగాడు. మాన్వి ఆశ్చర్యపోయి రేయాన్స్ వైపు చూసింది. మాన్వి ఏదో చెప్పాలనుకుంటోందని రేయాన్స్కి ఎలా తెలుసు అని ఆలోచనలో ఉంది మాన్వి. నిజానికి నా క్షమాపణ విషయంలో మీరు ఎందుకు ఇంత మొండిగా ఉన్నారు? అంటే మనం ఒకరినొకరం కాదని ఇద్దరికీ తెలుసు కదా. మరియు కొంతకాలం తర్వాత మీరు నాకు విడాకులు ఇస్తానని చెప్పారు కదా. ఇప్పుడే ఇవ్వచ్చు కదా, నేను అమ్మా నాన్నతో మాట్లాడతాను అని మాన్వి అన్నది. రేయాన్స్ కళ్ళు బాధతో నిండిపోయాయి. కానీ ఎందుకు? వద్దు, మరియు నేను నీకు విడాకులు ఇవ్వను అని రేయాన్స్ అన్నాడు. నేను
ఈ విషయానికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని చెబితే నువ్వు చేస్తావా అని అడిగాడు రేయాన్ష్. మాన్వి ఆశ్చర్యపోయింది. మాటలు రాలేదు. నేను నిన్ను బలవంతం చేయడం లేదు అని రేయాన్ష్ అన్నాడు. కానీ విధికి ఒక ప్రణాళిక ఉండవచ్చు. బహుశా అందుకే నీ అక్క పారిపోయి ఆ స్థానంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని రేయాన్ష్ అన్నాడు. బహుశా రేయాన్ష్ చెప్పింది నిజమేనేమో. నాకు ఖచ్చితంగా తెలియదు. మరియు నువ్వు చేసిన దాని తర్వాత నిజాయితీగా చెప్పాలి అంటే ఇది నాకు కష్టం అని మాన్వి అంది. అందుకే నేను ప్రయత్నిస్తున్నాను. నీ సమయం తీసుకో. చివరకు నీకు ఇంకా ఖచ్చితంగా తెలియకపోతే మనం విడాకులు తీసుకుందాం, విడిపోదాం అని రేయాన్ష్ అన్నాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్ష్ అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.